రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బొబ్బిలి టు సాలూరు రైలు బస్సు ఈ యొక్క ప్రాంతంలో నిలిచిపోవడంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే సాలూరు రైల్వే స్టేషన్ వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్ దృష్టి చూస్తూ ఉంటే చాలా దౌర్భాగ్యంగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా చెట్లు, చేమలు, తుప్పలు, తోలుతో పూర్తిగా రైల్వే ట్రాక్ అంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే ఈ రైల్వే స్టేషన్ గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చి ప్రస్తుతం అయితే మనమైతే చూడదు ఇదంతా కూడా పూర్తిగా తుప్పలతో పూర్తిగా నిండిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎటువైపు చూసినా సరే పూర్తిగా ఇవన్నీ కూడా చెట్లు, చేమలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకు మునుపు చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో పూర్తిగా జనసంచారంతో ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఈ విధంగా తరైన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడే స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే చూస్తుంటే ఇంతకు మునుపు మీ ప్రాంతానికి ఒక రైలు బస్సు అయితే వచ్చేది, పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొంత ఇక్కడ ఉన్నటువంటి పంటలను కూడా పండించిన పంటలను కూడా వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్ళేటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ప్రస్తుతం ఆ యొక్క దౌర్భాగ్య పరిస్థితి మాత్రం మళ్ళీ ఏర్పడ్డది. ఏది కూడా లేనటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి ఏంటిది? అసలు ఇక్కడ ఏం బాగోలేదండి. రైల్వే అసలు బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ నడుస్తుంది కదా తప్పించి, కానీ ఇప్పుడు అంతకుముందు నా చిన్నప్పుడు రైలు బస్సు కూడా వచ్చేది. ఇప్పుడు అది కూడా రావడం మానేసింది. ఇప్పుడు తుప్పలు బలిసి కళ్ళు తాగడం, మన్ను తాగడం అంతా ఇక్కడ గంజే స్పాట్ లాగా అయిపోయింది. ఇక్కడ అసలు ఏం కూడా రూపొందించట్లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటారు తప్పించి, కానీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ తుప్పల బలి చూడండి ఒకసారి ఎలాగున్నాయో, ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. మా ఊరికి మినిస్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అయినా సరే రైల్వే స్టేషన్ గురించి పట్టించుకోవట్లేదు. స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ వెళ్ళాలి, బొబ్బులు చదువుకోవడానికి చాలామంది వెళ్తారు సాలూరు నుంచి, అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ నాయకులు వస్తున్నారు పోతున్నారు తప్పించి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కొద్దిగా మీరైనా సరే కొద్దిగా ఆలోచించుకొని మా గురించి కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది. బొబ్బులు ట్రైన్కి వెళ్ళినా సరే బొబ్బుల నుంచి వైజాగ్ ట్రైన్లు ఉంటాయి. ఈ బస్సులు పట్టుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా ఆలోచించుకుంటే బాగుంటుంది. సో చూసాం కదా, ఇక్కడ స్థానికులు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం కూడా రాష్ట్రంలో చూసుకుంటే చివరి ప్రాంతంగా ఉంటుంది. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో అయితే ఈ యొక్క ప్రాంతం అయితే ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి అయితే ఇటు నుంచి ట్రైన్కి ఇక్కడ నుంచి అయితే ట్రాక్ మళ్ళీ ఎక్స్చేంజ్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువైపు వెళ్ళేసరికి అంతా అది కూడా కోణాలతో ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అందుకని చేత ఇక్కడతో పూర్తిగా ట్రాక్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ముఖ్యంగా చూసుకుంటే బొబ్బిలి నుంచి ఎక్కడి వరకు ఇంతకు మునుపు రైలు బస్సు అయితే వచ్చేది. ఈ రైలు బస్సు గుండా ఈ ప్రాంత వాసులంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వాణిజ్యం పరంగా విద్య, వైద్యం అన్నీ కూడా ఆ ప్రాంత వాసులంతా కూడా ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు అయితే ప్రయాణం కొనసాగించేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఆ యొక్క దుస్థితి లేదు. మళ్ళీ మాకు యథావిధిగా ఈ యొక్క ఏదైతే ఈ రైలు బస్సు ఏదైతే ఉందో దీన్ని అయితే మళ్ళీ పునఃప్రారంభిస్తే బాగుంటుందంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపించింది. అలాగే చూసుకుంటే పూర్తిగా ఉన్నటువంటి గతంలో కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా పూర్తిగా పాడుపడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనమైతే మాత్రం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఎటువైపు చూసినా సరే పూర్తిగా నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో ఇదంతా కూడా అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని మాత్రం చెప్పొచ్చు. ఇదంతా కూడా ఎటువైపు చూసినా పూర్తిగా ఏది కనిపించిన పరిస్థితి, చుట్టూ కూడా ఒక అడవి, ఒక అరణ్య రూపంలో తయారైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎవరు పట్టించుకునే నేపథ్యం అయితే కనిపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ యొక్క ప్రాంతాన్ని మేమైతే అభివృద్ధి చేస్తామంటూ దానికి ముందు ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరిచినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎంతో అంగు ఆర్భాటంతో ఈ యొక్క ప్రాంతాన్ని మేము డెవలప్ చేస్తామంటూ కూడా చెప్పుకోసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కూడా పూర్తిగా పట్టించుకోకపోవడం అనేది అందరికీ కూడా ఆశాస్పదంగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుందంటూ స్థానికులు కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనమైతే మాత్రం చూడొచ్చు, ఈ ప్రాంతాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తే మా సాలూరు ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా పాడుపడిపోయిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇటువైపు చూస్తే పూర్తిగా అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతానికి ఎవరూ రాకపోవడంతో, ఈ యొక్క ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో అసంఘిక శక్తులన్నీ కూడా ఎక్కడే ఉన్నాయంటూ కూడా స్థానికులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి పెద్దయినా, ఎలా అనిపిస్తుంది అంటే ఇంతకు మునుపు మీ యొక్క ప్రాంతానికి ఎప్పుడు ఈ ప్రాంతానికి ట్రైన్ వచ్చింది, ఎన్ని రోజులు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, ఏంటి పరిస్థితి? 8 సంవత్సరాల క్రితం ట్రైన్ వచ్చేది. తర్వాత ఏమో కరోనా తర్వాత ట్రైన్ రాగలేదు.
ఆగిపోయింది. పెద్ద ట్రైన్ వచ్చి కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది. ఆ తర్వాత చిన్న ట్రైన్ వేస్తానన్నారు, మరి ఆ తర్వాత వేయలేదు. శివరాంపురం, రొంపిల్లి పిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ శివరాంపురం బ్రిడ్జి కొట్టేసింది. ఆ బ్రిడ్జి కొట్టడం వల్ల వాళ్ళు బొబ్బుల నుంచి అలాగే రావచ్చు వస్తుంది. ఇప్పుడు ఆ చిన్న ట్రైన్ కూడా వేస్తానన్నారు, అది కూడా వేయలేదు. అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది. ఈ అసహ్యం అయిపోతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం హెచ్చరికగా తాగడం, తిరగడం, అంతా కంగాళ్ళు, సీసాలు బదులు కొట్టేయడం, అన్నీ చేయడాలు, కంగాళ్ళు ఇలాగ వస్తున్నాయి. అందుబెట్టి మొన్న ఓపెన్ చేస్తున్నాను ట్రైన్. ఆ ట్రైన్ కూడా ఓపెన్ ఒకరోజు వచ్చింది, అంతమంది పెద్దలు వచ్చారు, అంతమంది జెండా వందనలా చేశారు. వాళ్ళు మట్టుకు వాళ్ళు వెళ్ళిపోన్నారు. మా ట్రైన్ మట్టుకు ట్రైన్ ఆగిపోయింది. అది మీకు ఈ ట్రైన్ ఇంతకు మునుపు ఎప్పుడు వచ్చింది? వచ్చింది అంటున్నారు కదా, ఇంతకు మునుపు ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్సే వచ్చాయా, లేదంటే ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు కూడా సాలూరు అంటే ఎక్కువగా వాణిజ్య పరంగా కూడా ఎక్కువ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి, అటువంటి ట్రైన్స్ కూడా ఏమైనా వచ్చాయా? లేదు, అలాంటివి ఎటు రాలేదు. అంటే కొత్తగా ట్రైన్ వేస్తాననేటప్పుడు ప్రజలు అందరూ పెద్ద రాజకీయ నాయకులు అందరూ వచ్చారు, చూశారు, వెళ్ళిపోంటారు, తర్వాత వేస్తానన్నారు, తర్వాత ఆగిపోయింది, మరి రాలేదు ట్రైన్. ఆ తర్వాత అంత ముందు తిరిగిది చిన్న ట్రైన్, ఎప్పుడు కరోనా ముందు చిన్న ట్రైన్ స్కూల్ పిల్లలకి అన్నిటికీ పనికొచ్చేది, అది కూడా రావడం మానేసింది. ఇప్పుడు ఈ డొంకలు గెంకలు అన్నీ బలిస్తాయి, ఇవి కొట్టించారు, జేసీపీ అన్నీ వచ్చాయి, అన్నీ కొట్టారు, కానీ ఇది మాత్రం అలాగే ఉండిపోతుంది, మరి ట్రైన్ మాత్రం రాలేదు. ఓకే, సో చూసాం కదా, ఇక్కడ స్థానికులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుమారు 8 సంవత్సరాల నుంచి అయితే ఈ ప్రాంతానికి అయితే ట్రైన్ అయితే రాలేదు. మేము ట్రైన్ చూసి 8 సంవత్సరాలు అవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. గత 7-8 నెలల క్రిందట అయితే మాత్రం ఎంతో అంగు ఆర్భాటాలతో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంజయ్ అయితే ఈ యొక్క ట్రైన్ అయితే ప్రారంభిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. అదే తరుణంలో ట్రైన్ కూడా ఈ ప్రాంతానికి అయితే ప్యాసింజర్ ట్రైన్ తీసుకుని వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. తర్వాత నుంచి మళ్ళీ మరొక వారం రోజుల్లో కంటిన్యూగా వస్తుందని చెప్పుకొచ్చిన నేపథ్యం అయితే కనిపించింది. కానీ ఇంతవరకు కూడా ఒకసారి కూడా ట్రైన్ రాకపోవడంతో ఈ ప్రాంతవాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ట్రైన్ రావడానికి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ట్రైన్ రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే స్కూల్కి వెళ్ళవలసినటువంటి పిల్లలంతా కూడా చుట్టూ తిరిగి వెళ్ళవలసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అది ట్రైన్ కనుక పునరుద్ధరిస్తే సుమారుగా ఈ లైన్లో ఉన్నటువంటి 40 గ్రామాల వరకు కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే అన్ని విధాలుగా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనమైతే చూడొచ్చు ఈ యొక్క ట్రాక్ అంతా కూడా పూర్తిగా తుప్పలతో ఇలాగా ఇదంతా కూడా చెట్లు చేమలతో పూర్తిగా అలుముకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ హైరన్ కూడా పూర్తిగా తుప్పు పట్టినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణం పూర్తిగా ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడమే ఈ యొక్క కారణం అంటూ కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు ఇదంతా కూడా అసలు ట్రైన్ అయితే ఎలా వస్తుందంటే కూడా ఎవరైనా నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇదంతా మనం చూడొచ్చు ఈ ట్రైన్ వచ్చేటువంటి ట్రాక్ ఇది. ఈ ట్రైన్ వచ్చే ట్రాక్లో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా రెండు వైపులో కూడా చెట్లు చేమలతో పూర్తిగా ఇదంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇదంతా అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇదంతా కూడా పూర్తిగా గాజు ఏదైతే వైన్ బాటిల్ సంబంధించిన గాజు చేసాలన్నీ కూడా ఇక్కడ పగలగొట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఈ ప్రాంతంలో ఎన్నో అసాంఘిక శక్తులు కూడా ఈ ప్రాంతంలో ప్రవేశించాయి అంటూ కూడా స్థానికులు ఆవేదన చెందుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోనే సరే మా బతుకులైతే మారుతాయి అనుకున్నాము, మా ప్రాంతం అయితే మారుతుంది అనుకున్నాము, కానీ కూటమి ప్రభుత్వంలో కూడా మా యొక్క బతుకులు కానీ మా ప్రాంతం కానీ ఎటువంటి అభివృద్ధి చెందలేదంటూ కూడా మరొకవైపు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ యొక్క ట్రైన్ రావడానికి అయితే మాత్రం అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం పూర్వం నుంచి కూడా అన్ని రకాలుగా సదుపాయాలతో అన్ని రకాల వసతులతో ఏర్పడినటువంటి ఈ యొక్క సాలూరు, ఈ సాలూరు నుంచి అయితే మాత్రం ఎక్కువగా వాణిజ్యం అయితే మాత్రం ఎక్కువగా ఇతర ప్రాంతాలకైతే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇదే క్రమంలోనే ఆ ఉద్దేశంతో ఆనాడు రైల్వే వ్యవస్థ కూడా ఈ గూడ్స్ని ఎక్కువగా ఈ ప్రాంతానికైతే తిప్పి ఈ ప్రాంతం నుంచి అయితే మన గూడ్స్ని ఎక్కువగా తీసుకుని వెళ్తే వాణిజ్య పరంగా కూడా ఎక్కువగా ఆదాయం వస్తుందంటూ కూడా ఒక సదుద్దేశంతో రైల్వే వ్యవస్థ కూడా ఈ యొక్క ప్రాంతానికి ఈ రైల్వే ట్రాక్ కూడా నిర్మించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అలాంటిది ఈరోజు పూర్తిగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాణిజ్య పరంగా కావచ్చు, అలాగే పూర్తిగా ఈ వెళ్ళవలసినటువంటి ప్యాసింజర్ ట్రైన్ కావచ్చు, ప్యాసింజర్ ట్రైన్ లేకపోగా వాణిజ్య ట్రైన్ లేకపోగా చూస్తే పూర్తిగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి రైల్వే ట్రాకులు అలాగే రైల్వే వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇటీవల కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి
ఒక రకమైన స్పందన వస్తే తప్ప కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అయితే అభివృద్ధి చేస్తే తప్ప కానీ ఇటువంటి ప్రాంతానికి అయితే మళ్ళీ పాత రోజులైతే రావుంటే కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎంత త్వరగతిన ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మా బతులు కూడా అంత బాగుంటాయి అంటూ కూడా ఈ స్థానికులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, సాలూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.